Sangareddy district, Nyalkal mandal. 7 acres and 3 acres. Low budget lands. 33 feet Nakshadhari. feet metal rod first bit. This is land. 4 acre agriculture land for sale. इसका 23 lakhs per acre. Pure red soil. 4 acre. 1 well. Full water. Total here cultivate land. 4 ఎకరాలు రెడ్ సాయిల్ మనకు అమ్మకానికి కలదు. ప్యూర్ రెడ్ సాయిల్ ఈ రకంగా మనకు భూమి ఉంటుంది. ఈ రకంగా మనకు అన్ని పంటలకు అనుకూలమైనది. అంటే ఈ రకంగా మనకు మొత్తం మెత్తగా ఈ రకంగా మనకు రెడ్ సాయిల్ 4 ఎకరాలు ఉంటుంది. 23 లక్షల ఎకరం. ఇందులో 3 ఎకరాలలో 4 ఎకరాలలో 3 ఎకరాలు చెరుకు పంట పెట్టారు. ఇది చెరుకు పంట ఉంది. 1 ఎకరం కంది పంట పెట్టారు. ల్యాండ్ మొత్తం పైప్ లైన్ ఉంది. ఈ రకంగా చెరుకు పంట పెట్టారు. హైదరాబాద్ 90 కిలోమీటర్స్, సంగారెడ్డి 50 కిలోమీటర్స్, జహీరాబాద్ ముంబై హైవే 15 కిలోమీటర్స్. ప్యూర్ రెడ్ సాయిల్, షుగర్ కేన్ కల్టివేషన్. ఇన్వెస్ట్ పరంగా తీసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశం తీసుకోవచ్చు. అర్జెంట్ ఉండడం వల్ల ఫార్మర్ చేతిలో ల్యాండ్ ఉంది. అర్జెంట్ ఉండడం వల్ల అమ్ముతున్నారు. ఫార్మర్ చేతిలో ల్యాండ్ ఉంది. ఇది ఫార్మర్ది ల్యాండ్. ఇంకా నెగోషియబుల్ తగ్గడానికి అవకాశం ఉంది. మనకు 3 పంటలు పండించుకోవచ్చు. వీలైతే మనకు వాటర్ సంబంధించిన చెరుకు పంటలు కానీ వేరే ఇతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనకు ఫామ్ హౌస్ కూడా సూటబుల్ ఉంది. మళ్ళీ కల్టివేషన్కి అగ్రికల్చర్ కల్టివేషన్ కూడా సూటబుల్ ఉంది ల్యాండ్. ఇది మనకు అన్ని రకాలుగా అనుకూలమైన ల్యాండ్. ఇది ఇందులో ఫుల్ వాటర్ ఉన్న ఒక బావి కూడా ఉంది. బోర్ వేసుకుంటే కూడా 150 feet to 200 feet మధ్యలో ఫుల్ వాటర్ పడుతుంది మనకి ఈ ఏరియాలో. రెడ్ సాయిల్. ఇక్కడ మనకు బావి ఉంది. ఫుల్ వాటర్ ఉంది బావిలో. ఈ రకంగా సంవత్సరం మొత్తం వాడినా వాటర్ సరిపోతుంది. 4 ఎకరాలకు మన బోర్ వేసుకున్న బోర్ పడుతుంది ఈ ఏరియాలో. ఈ రకంగా మనకు బావి ఉంది. బావిలో ఫుల్ వాటర్ ఉంది. ఇంచుమించు 20 గజాలు ఉంటుంది. మనకు 20 గజాల వాటర్ ఉంటుంది. ఇక్కడ బోర్ వేసుకున్న మనకు బోర్ పడుతుంది. ఈ రకంగా మనకు తాగడానికి కూడా ఉపయోగపడుతుంది వాటర్. సంవత్సరకాలం మొత్తంలో మనకు యూజ్ అవుతుంది. ఈ రకంగా మనం ఇన్వెస్ట్ పరంగా కొనాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం. తక్కువ రేట్లో, లో బడ్జెట్, మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్లో ఉంది ల్యాండ్. ఈ రకంగా ఇంకా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ కన్నా తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడు తీసుకున్న మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మంచి రేట్ వస్తుంది. డే బై డే రేట్ ఇంక్రీజ్ అవుతుంది ల్యాండ్. అది నాకు అన్నీ పెరుగుతున్నాయి కానీ భూములు పెరుగుతలేవు. భూములు ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడు మనకు రెట్టింపు రేటుతోనే మనకు తగిలి వస్తుంది కానీ లాస్ ఏమో అవ్వలేము. భూములు పెట్టిన ఇన్వెస్ట్ పరంగా పెట్టిన ల్యాండ్లకు రోజు రోజుకి భూమి రేట్లు బాగా పెరుగుతున్నాయి. జనాలు పెరుగుతుంది కాబట్టి భూమి పెరుగుతలేదు. అందుకే ఇన్వెస్ట్ పరంగా కొనాలనుకునే వాళ్ళకి కానీ అగ్రికల్చర్ కోసం కొనాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం. మనకు నిమ్స్, నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ జోన్, నిమ్స్ మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు 12,500 ఎకరాలలో నిమ్స్ వస్తున్నది. నిమ్స్ వల్ల ఏంటంటే మొత్తం మనకి ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. మన ఏరియా మొత్తం బాగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి. కెమికల్ కంపెనీ లాంటివి ఏం లేవు.
మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఎక్కువ పొల్యూషన్ అలాంటివి ఏం లేవు. మంచి అవకాశం ఇది బిట్ తీసుకునే వాళ్ళకు. ఫ్యూచర్లో మళ్ళీ రేటు డే బై డే పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు నిమ్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి జనాలు ఇక్కడ డే బై డే రేటు బాగా పెరుగుతున్నది. బయర్స్ చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. డే బై డే రేటు బాగా పెరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఇలా రేటు పెరుగుతుంది. ఇప్పుడు కొన్న మళ్ళీ ఫ్యూచర్లో అమ్మాలనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం.